2024 సంవత్సరం టాలీవుడ్లో కనకవర్షాన్ని కురిపించింది. చిన్న సినిమాలు కూడా 100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ సత్తా చాటాయి. ఇక పెద్ద సినిమాలైతే మన టార్గెట్ 2000 కోట్లు అన్నట్లుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఆశ్చర్యపరిచాయి. సంక్రాంతి హిట్లతో జోరుగా మొదలైన ఈ ప్రయాణం మధ్యలో కాస్త నిరాశపరిచిన ఈ రెండింగ్ వచ్చేసరికి మళ్ళీ అదే ఊపును కనుబరిచింది. ఈ క్రమంలో టాలీవుడ్ కి 2024లో వచ్చిన భారీ హిట్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ చిత్రాలతో ఈ ఏడాది సంక్రాంతిని విజయాలను అందుకున్నారు. ఇక చిన్న సినిమాగా బరిలోకి దిగి హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 300 కోట్లకు పైబడి వసూలును సాధించి అబ్బురపరిచింది. టిల్లు స్క్వేర్ చిత్రంతో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం 130 కోట్ల వసూలుతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక ద్వితీయార్థంలో ప్రభాస్ తన పవర్ చూపించారు. నాగాశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం 1000 కోట్ల వసూలు క్లబ్లో చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, శివ కొరటాల దర్శకత్వం వహించిన దేవర 1 సినిమా టాలీవుడ్తో పాటు హిందీ బెల్ట్లోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమాతో నాని మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. కిరణ్ అబ్బవరం ఎదురుచూపులు ఫలించాయి. ఆయన హీరోగా నటించిన కా చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో మర్డరర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం 50 కోట్లు వసూలు రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లను అధిగమించింది. జాతీయ స్థాయిలో పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతుంది. దాదాపు 12,000 పైబడి స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాది బెల్ట్లో వీర విహారం చేస్తుంది. 2000 కోట్ల క్లబ్కు చేరువలో ఉంది.